ఈరోజు మన వాక్య భాగాంశము ఎంత ఉంటే మనిషికి సరిపోతుంది. ఎంత ఉంటే మనిషికి సరిపోతుంది. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధకమైనది. ఈరోజు డబ్బు ఎందుకు సరిపోవడం లేదు అనే ఒక విషయం మీద ఆత్మ పరిశీలన అనేది మనం చేసుకునే వారిగా ఉన్నాం. మనిషికి డబ్బు కొరత కంటే ఎక్కువగా మనసుకు ఏముందంటే సంతృప్తి అనేది కొరతగా ఉంది. ఎప్పుడైతే మనసుకు సంతృప్తి అనేది కొరతగా ఉందో, పేదవాడు డబ్బు లేదంటున్నాడు, మధ్యతరగతి వాడు చాలడం లేదంటున్నాడు, ధనవంతుడు ఇంకా కావాలి అని అంటూనే ఉన్నవాడుగా ఉన్నాడు. అయితే మనిషికి ఎంత ఉంటే సరిపోతుంది? సమస్య డబ్బులో ఉందా, సమస్య అనేది మనస్సులో ఉందా అనేది ఈరోజు మనము ధ్యానం చేసుకునే వారుగా ఉందాం. దేవుడు మనిషిని అవసరాల్లో నిర్మించిన వాడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఉండడానికి ఇల్లు కావాలి, అలాగే బిడ్డలకు భవిష్యత్తులో స్థిరపడడానికి చదువు అనేది కావాలి, వర్షానికి ఎండకి వానకి తడవకోకుండా గృహం అనేది కావాల్సి వస్తుంది, ఆకలి వేస్తే ఆహారము కావాలి, ఆరోగ్యానికి వైద్యం అనేది కావాలి, అట్లాగే కుటుంబ పోషణకి కొంత సొమ్ము అనేది కావాలి. ఇవన్నీ కూడా అవసరాలు. దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరము తీరుస్తానంటున్నాడు. రేపటి గురించి చింతించకుడి అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే దేవుడు మన అవసరాలను తీర్చేవాడుగా ఉన్నాడు. కానీ అవసరాలు అనేవి దేవుడు ప్రతిసారి తీరుస్తాడు, అది కాదనలేని సత్యం. అవసరాలు అనేవి ఆశగా మారితేనే ప్రమాదం. ఈ ఆశలు మనస్సును ఏం చేస్తున్నాయంటే అవి కంట్రోల్ చేయడము ప్రారంభించినట్లయితే అవి అత్యాశగా మారడం ప్రారంభమవుతాయి. అవసరాలు కాస్త ఆశగా మారాయి, ఆశలు కాస్త ఎక్కడిగా మారాయి? అత్యాశలు. నియంత్రణ లేని ఆశలు అత్యాశకు నడిపించేవిగా ఉంటాయి. అవి ఎంత సంపాదించినా కూడా మనసుకు ఏమనిపించదంటే సంతృప్తి అనేది అనిపించదు. ఈరోజు తినడానికి చాలా మంది దగ్గర ఆహారం ఉంది, దేవుడు అటువంటి కృపనిచ్చాడు. కానీ కలిగిన ఆహారాన్ని బట్టి ఎంతమంది మనము తృప్తి చెందుతున్న వారుగా ఉన్నాం? ఉండడానికి, జీవించడానికి దేవుడు చక్కటి గృహాలు ఇచ్చాడు. కానీ ఎంతమంది దేవుడిచ్చిన గృహాన్ని బట్టి మనం సంతోషించిన వారుగా ఉన్నాం? ఎందుకంటే మనము సహజంగా మనకి ఏదైతే లేదో లేని దాని గురించి ఎక్కువగా ఆలోచించి ఉన్నదాని గురించి మర్చిపోయి మనసుకి ఏం చేసుకుంటున్నామంటే అసంతృప్తిని తెచ్చుకునే వారుగా ఉంటున్నాం. మనం ఎప్పుడూ కూడా ఉన్నదాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడు ఇబ్బంది ఉండదు. సహజంగా మనిషి ఎప్పుడు కూడా తనకు కలిగిన దానికంటే ఎక్కువగా ప్రక్కన వాడికి కలిగింది ఎక్కువగా చూచి అతడు ఆయాసపడతాడు, అసూయ పడతాడు, ఆలోచనలు పడతాడు, మనసు అనేది అసంతృప్తితో నిండిన వాడుగా ఉంటాడు. ఎందుకంటే ఇల్లు లేని సమయంలో దేవుడు నాకు ఒక ఇల్లు ఇస్తే బాగుండు అని చాలామంది ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చిన తర్వాత పెద్దిల్లు ఇస్తే బాగుండు అనుకున్నాం, పెద్దిల్లు ఇచ్చిన తర్వాత సౌకర్యం ఉంటే బాగుండు అనుకున్నాం, సౌకర్యం ఇచ్చాడు. సౌకర్యాలు ఇచ్చిన తర్వాత మంచి కాస్ట్లీ ఏరియాలో ఇల్లు ఇస్తే బాగుండేవు అని మరలా ఇన్ని ఇచ్చినా కూడా ఇప్పుడు ఇల్లు ఎక్కడ కావాలట? కాస్ట్లీ ఏరియాలో ఇల్లు కావాలి. అంటే మనిషికి సంతృప్తి అనేది ఎక్కడ ఉన్నది? ఇచ్చే కొలది మనం ఇంకేం చేస్తున్నామంటే లేని దాని గురించి మనము ఆలోచన చేసేవారుగా ఉంటాం. సహజంగా మనం జీవితంలో చూసుకున్నప్పుడు ఏమీ లేనప్పుడు సైకిల్ దొక్కేటప్పుడు ఏమనుకున్నామంటే దేవుడు లోనా ఇచ్చినా బాగుండు అనుకున్నాం.
దేవుడు లోనా ఇచ్చినా బాగుండు అనుకున్నాం. ఆ డొక్కు స్కూటీ ఇచ్చినా బాగుండు అనుకున్నాం. దేవుడు మనకి బైక్ ఇచ్చాడు. బైక్ ఇచ్చిన తర్వాత ఏమనుకుంటున్నా, కారు ఇస్తే బాగుండు అనుకున్నాం. కారు ఇచ్చిన కాంచి ఏమనుకుంటున్నా, ఇంకా మంచి కారు ఇస్తే బాగుండు అనుకుంటున్నాం. మంచి కారు ఇచ్చిన తర్వాత ఇంకేమనుకుంటున్నా, ఇంతకన్నా లగ్జరీ కారు, ఇంకెవరికి లేని కారు అంటే నువ్వు కనిపెట్టాలి, నేను కనిపెట్టాలి దాన్ని. ఆ ఎవరికి లేని కారు ఇస్తే బాగుండు అని సహజంగా మనకు. అంటే మనము వాడుకునే వస్తువుల విషయంలోనే ఇంకా ఇంకా అనే అనుభవం అనేది కనబడుతుంది. ఇంకొంచెం నేను లేదుగా చెప్తున్నాను. ఒక విద్యార్థికి నీ ఆశ ఏమిటంటే, అన్నయ్య ఎగ్జామ్స్లో పాస్ అయితే చాలు అని అంటాడు. ఎగ్జామ్సే పాస్ అయితే చాలు అంటాడు. ఎగ్జామ్స్లో పాస్ అయితే సంతోషపడతాడా? తర్వాత ఏంటి అని మనసుకు ఆలోచన వస్తూ ఉంటుంది. ఒక యవనస్తుడు నీ ఆశ ఏంటంటే నాకు పెళ్ళి అయితే చాలు అంట. పెళ్ళి అయితే సంతోషపడతాడా? ఇంకా ఏమిటి అంటాడు. ఇంకొక పెళ్ళైన ఆమెను మనం పెళ్లి చేసి అడిగామనుకో, అమ్మ ఏమిటి నీ ఆశ అంటే నాకు సంతానం కావాలి. సంతానం వస్తే సరిపోతుందా? లేదు. ఇప్పుడు బిడ్డలు గల తండ్రిని అడుగుదా, నా బిడ్డలు అయిన వారు గొప్పగా చదువుకోవాలి. సరే గొప్పగా చదువుకుంటే సరిపోతుంది ఆశ అంతటితో. వారు స్థిరపడాలి. వారు ఏమవ్వాలి? స్థిరపడాలి. ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చే వారి దగ్గరికి వద్దాం. వృద్ధాప్యంలోకి వచ్చిన వారు ఏమంటారు? నాకు ఆరోగ్యం కావాలి. ఇంకా ఎందుకు? ఆరోగ్యం కావాలి. ఇంకా ఎందుకంటే చెప్తారా? ఇంకా ఎక్కువ కాదు. సహజంగా ఈ మాట అంటున్నాను. నాకు కూడా ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. ఆశలు అనేవి మన పరిధిలో ఉన్నంత వరకు, మన నియంత్రణలో ఉన్నంత వరకు మనం సంతృప్తిగానే ఉంటాం. కానీ ఇవి ఆశలు మన మనసును కంట్రోల్ చేసి అవి అత్యాశగా మారినప్పుడు మాత్రమే మనము సంతృప్తి లేని వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా వస్తుంది. దేవుడు మనిషికి జీవించడానికి ఈ రోజు ఇచ్చాడు. కానీ మనమేం చేస్తున్నామంటే ఈ రోజు గురించి ఆలోచించడం మానేసి రేపటి గురించి మనము ఆలోచించడం మొదలు పెడుతున్నాం. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఈ రోజును మనం మర్చిపోయి రేపటి గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నామో అప్పుడు ఏమవుతుందంటే అసలు సమస్య అనేది మొదలవుతుంది. మనసు యొక్క ప్రమాదకరమైన అలవాటు, మన మనసుకున్న ప్రమాదకరమైన అలవాటు ఏమిటంటే అది ఈ రోజు గురించి ఆలోచించదు. అది ఎప్పటి గురించి ఆలోచిస్తుందంటే రేపటి గురించి ఆలోచించేదిగా కనపడుతుంది. రేపటి గురించి ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది? ఈరోజు యొక్క సంతోషాన్ని అది దొంగిలించేదిగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే తండ్రి గారు కుమారుడి దగ్గర తీసుకెళ్ళాడు, ఒక పిక్నిక్ తీసుకెళ్ళాడు, ఐస్ క్రీమ్ ఇచ్చాడు. ఐస్ క్రీమ్ తింటూ తింటూ ఉండగా వాడికి ఆలోచన వచ్చింది. ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను. ఏంట్రా ఏమైందిరా అన్నాడు. రేపొద్దున నన్ను పార్కు తీసుకురావు కదా, రేపొద్దు నాకు ఐస్ క్రీమ్ ఇప్పించవు కదా అని కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇదే పార్కులో ఉండి ఇదే ఐస్ క్రీమ్ తింటూ రేపటి గురించి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి పార్కులో ఉన్న సంతోషం ఉందా? ఐస్ క్రీమ్ తింటున్న సంతోషం ఉందా? లేదు. అట్లాగే మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో 3 విషయాలు ఉన్నాయి. 1 నిన్న, 2 ఈరోజు, 3 రేపు. నిన్న అనేది చరిత్ర, ఇక అది మనం వెనక్కి తీసుకురాలేము. రేపు అనేది మిస్టరీ, అది మనకు తెలియదు. ఈరోజు అనేది ఇంగ్లీష్లో ఏమంటారంటే టుడే ఈజ్ గాడ్స్ గిఫ్ట్ అంటే దేవుడిచ్చు బహుమానము. ఎంతవరకు మనము దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి సంతోషించే వారంగా ఉన్నాము ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. శరీరం ఏమో ఈ రోజులో ఉంటుంది, కానీ మనసేమో రేపటికి ప్రయాణం అనేది చేసేదిగా ఉంటుంది. ఇది అసలు సమస్య. ఇప్పుడు సమస్య డబ్బులో ఉందా లేకపోతే మనసులో ఉందా అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే సమస్య అంతా ఎందులో ఉంది? మనస్సులో ఉంది. ఎందుకంటే తర్వాత ఏమిటి, తర్వాత ఏమిటి అనే సహజమైన ఆలోచన. ఇంకా ఏమిటి, ఇంకా ఏమిటి, ఇంకా ఏమిటి అన్నది దానికి ఎండ్లెస్ అనమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. రేపటి గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును, ఏ నాటికీడు ఆనాటికి చాలును. రేపటి గురించి మీరు చింతించకుడి, ఏ నాటికీడు ఆనాటికి చాలును అంటున్నారు. అందుకే మనలో చాలామంది ఏం చేస్తారంటే 1,00,000 రూపాయలు, మాకేం పెద్ద కోరిక లేదండి, 1,00,000 రూపాయలు నిలవ ఉంటే చాలండి, ఎంతో కొంత ఆ వడ్డీ మేము బతికేస్తాం. 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత ఆ రోజు ప్రార్థన చేస్తారు, అయ్యా ఈ 1,00,000 రూపాయలు 10 లక్షలు అయిపోవాలి. 1,00,000 రూపాయలు ఎన్ని అయిపోవాలంటండి?
10 లక్షలు అయిపోవాలి. 10 లక్షలు వచ్చిన తర్వాత మళ్ళా వెంటనే ప్రార్థన చేస్తారు. 10 లక్షలు కాస్త ఎంత అయిపోవాలి? ఏమండి? ₹1,00,00,000 అయిపోవాలి. ఎంత అయిపోవాలి? ₹1,00,00,000. దుర్మార్గం వడ్డీవాడు కూడా అంత వసూలు చేయడు. నీ ఆశ మాత్రం అంతకన్నా ఎక్కువ ఉంటుంది మన ఆశ. హల్లెలూయా. ₹1,00,000 వచ్చేంత వరకేమో ₹1,00,000 కావాలన్నా, 1,00,000 వచ్చిన తర్వాత ఇది 10 లక్షలు ఎప్పుడైపోద్ది అనుకున్నాం, 10 లక్షలు వచ్చిన తర్వాత ఇది ₹1,00,00,000 ఎప్పుడైతే అనుకున్నాం. ఇంకా ఏమిటి? ₹1,00,00,000 వచ్చిన తర్వాత అది ఎంత అవ్వాలి నీ లెక్క ప్రకారం? చక్రవడ్డీ బారు వడ్డీ కలిపితే 1,10,000 అయినప్పుడు 10 లక్షలు కోటి అయినప్పుడు కోటి ఎంత అవ్వాలి? 100 కోట్లు అయిపోవాలి నీ లెక్క ప్రకారం. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్న మాట, ఇక్కడ సమస్య డబ్బులో లేదు, సమస్య అంతా కూడా ఎక్కడుందో తెలుసా? మనసులో ఉంది. ఒక రైతు బైబిల్ గ్రంథంలో ఉన్నాడు, పంట పండించాడు, బాగా పంట పండింది. అంతలో ఏమనుకున్నాడంటే ఈ సంవత్సరం బాగా పండింది కాబట్టి ఉన్న కొట్లన్నీ పడేద్దాం, కొత్త కొట్లు కట్టిద్దాం, దానివంతా దాద్దాం అని అనేసుకుని మనసులో, ఓ నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నిద్రించుము అని మనసులో రకరకాలైన కోరికలు కనుక్కుంటూ ఉన్నాం. ఒక ఆయన అప్పుడే బ్యాంక్ అకౌంట్ తెరిచాడు. బ్యాంక్ అకౌంట్ తెరిచాక 500కి ఆయన దెబ్బలు పొందాడు. అకౌంట్ తెరిచిన తర్వాత అమ్మో ఈ బ్యాంకులో ఎన్ని కోట్లు వచ్చి పడిపోతాయో, నేను ఎంత సంపాదించేస్తాను అని యాసలో ఉండి నడుస్తున్నాడు అంటే, డ్రైవింగ్ చేస్తుంటే త్రుటిలో తప్పుకున్నాడంట. యాక్సిడెంట్. ఏం తప్పుకున్నాడట? త్రుటిలో తప్పుకున్నాడట. ఒక బ్యాంక్ అకౌంట్ తెలిసినందుకే మనసు ఎన్ని కోట్లు దాచుకున్నానని నిలవలోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఈ వ్యక్తి సమస్యల్లా కూడా సంపాదనలో లేదు. సమస్యల్లో ఎక్కడుందంటే తన సంపాదన దేవుని లేకోకుండా సంపాదించుకోవాలన్న మనసులో ఉంది. ఈరోజు దేవుడు లేకోకుండా మన సంపాదన ఎంత ఉన్నా కూడా ఆ సంపాదన మనకేమివ్వదంటే తృప్తి. అందుకే దేవుడు సంతృప్తి సహితమైన దైవభక్తి కలిగి ఉండడము గొప్ప లాభసాధకమై ఉన్నది. 2 అప్పా చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా దేవుని ఇంట్లోకి ఆహ్వానించారు. ఈమె ఏం చేస్తుంది? వచ్చిన కాంచి పొయ్యి మీద మూకుడు పెట్టి పొయ్యిలో పుల్లలు ఎగదోసి చితుకులన్నీ పోగు చేసి మంట ఎక్కువ చేసి మూకిట్లో నూనె పోసి పునుగులు వేద్దామా, బజ్జీలు వేద్దామా, చట్నీ చేద్దామా, నిమ్మకాయ బతకొద్దామా అని ఆలోచనలో పడుతూ ఉంటే అక్కడ ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర పాదాల దగ్గర కూర్చుంది. మరి ఎందుకు వచ్చిందో వచ్చింది. మూకిడి పొయ్యి మీద పెట్టి ఎందుకు వచ్చిందంటారు? మనసులో ఒక సంతృప్తి. నేను ఎంత కష్టపడిపోతుంటే మా చెల్లి సుఖపడిపోతుందేమో అనుకుని వచ్చింది. అనుకున్నదే తడువుగా ఆమె ఎక్కడ కూర్చుంది? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదాల దగ్గర కూర్చుంది. వెంటనే కోపం వచ్చేసింది. అయ్యా నీకు చింత లేదా? అయ్యా నీకు చింత లేదా? ఎందుకు చింత? ఆమె ఉత్తమమైంది ఎన్నుకుంది. దేవుడు కూడా చెప్తుంది ఏమిటి? ఉత్తమమైంది ఎన్నుకుంటున్నా. అంటే మనసు పడియాసలు కలిగి తిరుగుట కంటే ఎదుట ఉన్నది కలిగి సంతృప్తి కలిగి జీవించడము గొప్ప విషయము అని దేవుడు అంటున్న వాడుగా ఉన్నాడు. ఈమె అనేకమైన విషయాల గురించి సంతృప్తి లేకుండా తిరుగుతుంది కాబట్టి మార్తలో ఏముందంటే అసంతృప్తి అనేది కనపడుతుంది. ఆమె దేవుని పాదాల దగ్గర కూర్చుంది కాబట్టి మరిలో ఏముందంటే సంతృప్తి అనేది కనపడుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్తున్న మాట, ఈరోజు సంతృప్తి అనేది ఈ రోజులో ఉంటుంది, మనసు అనేది శరీరం ఈ రోజులో ఉంటే మనసు ఏమో రేపట్లో ఉంటుంది. మరి రేపటి గురించి ఆలోచించడం తప్ప? అసలు రేపటి గురించి ఆలోచన కలిగి ఉండకూడదా అని సహజంగా మన మనసులో ఒక ఆలోచన వస్తుంది. రేపటి గురించి ఆలోచన కలిగి ఉండడం కన్నా ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన దానికి కృతజ్ఞత కలిగి ఉండడము గొప్ప. భవిష్యత్తు గురించి ఆశ కలిగి ఉండొద్దు అంటల్లా, దేవుని మీద నమ్మకం పెట్టుకోమంటున్నా. దేవుని మీద, దేవుడు మన ప్రతి అవసరము తీర్చగలడానికి ఆయన సమర్థుడు అని నీవు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మన పరిస్థితిని ఏం చేస్తాడంటే ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. లక్ష్యాలు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ అంటే భవిష్యత్తు గురించి లక్ష్యాలు, దీనికోసమే నేను ప్రయాసపడుతున్నాను. లక్ష్యాలు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోవడమే అసలైన తప్పు. దేవునితో ఉన్న సంబంధాన్నే కోల్పోవడం అసలు. ఈరోజు దేవునితో సంబంధాన్ని కోల్పోకుండా ఉన్నట్లయితే ఏది మంచిది ఏది చెడ్డది అని దేవుడు మనకేం చేస్తారంటే ఉపదేశము అనేది చేయవాడు. మార్గ ఉపదేశము దేవుడు చేస్తాడు. చక్కటి ఆలోచన అనేది మనకి చెప్పువాడుగా ఉంటాడు. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నా, శరీరం ఈ రోజులో ఉంటే మనస్సేమో రేపట్లో ఉంటుంది. శరీరం ఏమో ఎక్కడ ఉంటుంది? ఈ రోజులో ఉంటుంది. మనస్సేమో రేపటి ఉంటుంది. రేపటి గురించి ఆలోచించిన ఆ యొక్క ధనవంతుడిని ఏమంటున్నాడంటే,
వెర్రివాడా, ఈరోజు రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించింది ఏమైపోతుంది అంటున్నాడు. ఈరోజు రాత్రి దేవుడు అడిగితే అంటే ఈ రోజుల గురించి ఆలోచన లేదు, రేపటి గురించిన ఆలోచన అది కనపడుతుంది. కీర్తనలు 18వ అధ్యాయము 118వ అధ్యాయం 24వ వచనము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీన్ని మనం ఉత్సాహించి సంతోషించదము. అంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, అంటే ఈ రోజును దేవుడు ఆస్వాదించమంటున్నాడు, ఈ క్షణాన్ని దేవుడు ఆస్వాదించమంటున్న వాడుగా ఉన్నాడు. రేపటి గురించి ఈరోజు సంతోషాన్ని కోల్పోవద్దు అంటున్నాడు. రేపటిది మిస్టరీ, అది రహస్యం, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు నువ్వు సంతోషించు. అంటే భవిష్యత్తు గురించి ఆలోచన లేకోకుండా గుడ్డితనంగా వెళ్ళమంటారా అంటలా, దేవుని మీద నమ్మకం ఉంచు. ఎందుకంటే ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడ్డారు కాబట్టి పగటి వేళ మేఘస్తంభంగా రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి అనుదినము కావలసిన ఆహారము దేవుడు మన్నా ద్వారా కురిపించి వారిని సంతృప్తిపరిచిన వాడిగా కనబడుచున్నాడు, వారి ఆకలిని తీర్చిన వాడుగా కనబడుచున్నాడు. అందుకే రేపటి గురించి నిన్ను ఆలోచించవద్దు అంటలేదు, కానీ దేవుని మీద నమ్మకం పెట్టుకో, దేవుని మీద నమ్మకము పెట్టుకోమని నేను చెబుతున్న వాడుగా ఉన్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి జాలరీ, ఆ జాలరీ దగ్గరికి ఒక ధనవంతుడు వచ్చాడు. ఆ ధనవంతుడు జాలరితో అంటున్నాడు, ఇదిగో ఇన్ని చేపలు ఎందుకు పట్టుకున్నా, ఇంకా కష్టపడి పట్టుకో, ఇంకా కష్టపడి పట్టుకో. ఎందుకంటే మన మందులో ఒక అన్నయ్య గారు ఉన్నారు. ఆ అన్నయ్య గారు కొబ్బరి బొండాలు కొడతారు. అన్నయ్య గారు ఏం కొడతారండి? కొబ్బరి బొండాలు కొడతాడు. ఖచ్చితంగా 50 అంటే 50 కాయలే కొడతాడు. ఏ చెట్టు ఎక్కినా కూడా 50 కాయలు మించి కొట్టాడు. అన్నయ్య ఇంకా ఎందుకు బాబు అంత ప్రయాస అంటూ ఉంటాడు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇప్పటికీ చూస్తున్నా, ఆయన రోజుకి ఎన్ని కాయలు కొడతాడు? 50 కాయలే కొడతాడు. ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడు? ఆయనకి భార్య లేదా ఉంది, ఆయనకి బిడ్డలు లేరా ఉన్నారు, ఆయన కూతురు లేదా ఉంది, ఆయన కల్లుళ్ళు లేడా ఉన్నాడు, ఆయన మాత్రం హ్యాపీగా ఉన్నాడు. ఆయన ఒకటే ఒక అన్నయ్య కొంచెం ఖర్చులు పెరుగుతున్నాయి కదా అన్నయ్య, ఖర్చులు పెరుగుతున్నాయిగా కొట్టుగా, ఎందుకయ్యా అన్నయ్య, ఇక నీకు ముసలోడు అయిపోతున్నావు, బైక్ కొనుక్కో, ఇది కట్టుకో అంటే 3 సంవత్సరాలు పెట్టుకున్న ఆ సైకిల్ చైన్కి లింక్ తప్పించి ఇంకో లింక్ వేసి ఆయిల్ పోసుకు రోజు ఆ సైకిలే దొక్కుతాడు తప్ప ఆ సైకిలే మార్చు. అంటే ఆయన సంతోషం యొక్క గురించి చెప్తున్నా, ఆయన సంతృప్తి గురించి నేను చెప్తున్నా. ఎంత సంపాదించావు అయ్యా, నాకు దేవుడు చక్కటి ఆరోగ్యం ఇచ్చాడయ్యా అంటున్నాడు, చక్కటి నిద్ర ఇచ్చాడయ్యా అంటున్నాడు, కడుపు నిండా తింటే అరిగే ఆరోగ్యం ఇచ్చాడయ్యా అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు డబ్బున్న వాళ్ళు ఏం తిందామని కొంచెం తింటే చాలు అనే మాట వస్తుంది. ఎందుకో తెలుసా? తింటే అరగదేమో, గ్యాస్ పడద్దేమో, గుండెకి కొడద్దేమో, ప్రాణం పోద్దేమో అన్న భయం. అంటే కొంతమందికి తింటే భయం, కొంతమందికి ఎంత ఉన్నా నిద్ర రాదు, కొంతమంది ఆనందంగా గడపలేదు. పెద్ద ఇళ్ళు ఉంటున్నాయి, హృదయాలు ఎలాగుంటున్నాయి అంటే దూరంగా కనపడుచున్నాయి. ఎంత పెద్ద ఇల్లు ఉండి ఉపయోగం ఏముంది? మనుషుల హృదయాలు దూరంగా ఉంటుంటే పెద్ద ఫర్నిచర్ ఉంది, ప్రేమలు వారి కుటుంబంలో కనబడడం లేదు. ఎంతే ఉంది, కలిగింది కొంచెమే, కానీ వారు సంతృప్తిగా. ఈ జాలరి దగ్గరికి వచ్చి ధనవంతుడు అంటాడు, ఇంకా ఎక్కువ చేపలు పడితే బాగుంటుంది కదా, పట్టి ఏం చేద్దాం? ఎక్కువ చేపలు పడితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే ఏం చేయాలి? ఎక్కువ డబ్బులు వస్తే ఏం చేస్తావు? పడవ కొనుక్కొని ఏం చేయను? దాని మీద ఇంకా ఎక్కువ వ్యాపారం చేసి ఏం చేయను? కోట్లు సంపాదించి ఏం చేయను? చక్కగా రిటైర్మెంట్ ఏజ్లో హ్యాపీగా బతుకు. ఇప్పుడు నేను చేసేది అదేగా అన్నాడు. అంటే చాలామంది మన జీవితంలో ఏం చేస్తారంటే కొన్నిసార్లు సంవత్సరాల తరబడి వెంబడించే సంతోషం ఉంటుంది. ఆ సంతోషం కోసం చాలామంది ఏం చేస్తున్నారంటే పరిగెడుతున్నారు. కానీ దేవుడు ఈరోజే మనకి ఆ సంతోషాన్ని మన చేతుల్లో పెట్టాడు. ఈరోజే ఆ సంతోషాన్ని మన చేతుల్లో పెట్టినా కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు బయట చూస్తున్నాం, ఎప్పుడు పైన చూస్తున్నాం, ఎప్పుడు ఇతరులు చూస్తున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు మన చేతుల్లో పెట్టిన సంతోషాన్ని చూడలేక ఆ సంతోషం కోసం మనం ఏం చేస్తున్నామంటే పరిగెత్తేవారుగా ఉంటున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు అవసరాలు అనేవి దేవుడిచ్చినాయి, ఆశలు అనేవి మనిషి అనేవాడు సృష్టించుకున్నాయి.
ఈరోజు నీ జీవితంలో దేవుడిచ్చిన అవసరాలు ప్రతిరోజు తీర్చబడతాయి. కానీ ఆశలు గనక అత్యాశగా మార్చబడినట్లయితే అది నీకు ఎన్నటికీ సంతృప్తిని కలిగించేవిగా ఉండవు. అయితే ఈరోజు నేను చెప్తున్నా, ఈరోజు మనకు కలిగేది, మనం ఆశించేది నిజముగా మనకి ఇది అవసరమా? లేకపోతే ఆశ అత్యాశగా మారిందా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. 1 తిమోతి 6వ అధ్యాయము 8వ వచనము. ఆ, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమియో తీసుకొని పోలేదు అంటున్నాం. మనం ఈ లోకానికి ఏమీ తేలేదు, ఏమియో తీసుకొని పోలేదు. అందుకే దేవుడు ఆశలను తీర్చేది, అవసరాలను తీర్చే దేవుడు. ఆశలను నియంత్రించుకోవాల్సింది ఎవరు? మనమే. అవసరాలకి దేవుడు కానీ ఆశలకి దేవుడు కాదు. అంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తానంటున్నాడు కదా అని మీరు అనొచ్చు. కానీ అది నీ అవసరమైతే ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. మరి నిజమైన ఆశ మనం ఏం కలిగి ఉండాలి? మనం జ్ఞానం కలిగి ఉండాలి. అదే నిజమైన సంపద. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు మనిషికి చాలడం లేదు, అసంతృప్తి కలిగిన వాడుగా ఉన్నాడు, ఎంత ఉంటే సరిపోద్ది అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకు మనిషి సరిపోవటం లేదు అని పరిగెడుతున్నాడు అంటే, రెండవది ప్రధానముగా ఏమిటి అంటే పోలికలు. ఏమిటి? పోలికలు. మనిషి తన్ను తాను చూసుకోవడం కంటే ఇతరులను చూడడమే ఎక్కువైపోతుంది. మనిషి ఎప్పుడూ కూడా దేవుడు తనకిచ్చిన దాన్ని చూడడం మానేసి ఇతరులకి కలగజేసిన దాన్ని ఎక్కువగా చూస్తున్నాడు. కాబట్టి అతడు నిజమైన సంతోషాన్ని కోల్పోవచ్చున్నవాడుగా ఉన్నాడు. అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా పోలికలు అనేవి ప్రమాదము. ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం? పరిస్థితులతో కంపేర్ చేసుకునేవాళ్ళం. ఆ రోజు దేవుడు నాకు ఈ పరిస్థితి ఇచ్చాడు, కొంతకాలం తర్వాత దేవుడు ఈ పరిస్థితి ఇచ్చాడు, కొంతకాలం తర్వాత దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు, పూరి గుడిసెలో ఉన్న నన్ను దేవుడు ఈరోజు ఈ స్థాయిలోకి తీసుకొచ్చాడని పరిస్థితులను కంపేర్ చేసుకునే వాళ్ళంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనుషులను కంపేర్ చేసుకుంటున్న వారుగా ఉన్నాం, వారిని వీరిని చూస్తున్న వారుగా ఉంటున్నాం. ఈరోజు నేను చెప్తున్న మాట, దేవుడు పెంటకొప్పల నుంచి లేపే దేవుడు, గీనులైన వారిని హెచ్చించే దేవుడు. అంటే పరిస్థితి చూడు, గత కాలంలో దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఈ కాలంలో దేవుడు నిన్ను ఏ విధంగా హెచ్చించాడు అని దేవుడు హెచ్చించిన విధానాన్ని మనం చూసుకున్నప్పుడు సంతోషం కలిగిన వారుగా ఉంటాం. కానీ హెచ్చించబడుతున్న మనము పరిస్థితులను కంపేర్ చేసుకోకోకుండా, గతకాలం పరిస్థితులు కంపేర్ చేసుకోకుండా మనుషులను కంపేర్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే గతం యొక్క పరిస్థితులు కంపారిజన్ కాకోకుండా మనుషులతో కంపారిజన్ అనేది మొదలుపెట్టిన వారుగా ఉన్నామో అప్పుడే అసలు సమస్య అనేది ప్రారంభమవుతూ ఉంటుంది. అందుకే ఈరోజు నేను చెప్తున్న మాట, ఈరోజు నీకు కలిగింది ఏదో గతంలో ఉన్న దానికంటే ఈరోజు పరిస్థితి ఏమిటి, ఆ పరిస్థితిని దేవుడు ఏ విధంగా అధిగమించి ఇప్పుడు ఉన్నతమైన స్థితి కలగజేస్తాడని నేనైనా నేనైనా వింటున్న మీరైనా పరిస్థితులతో పోలికలు పెట్టుకున్నంత వరకు ఏమీ కాదు. దేవుడు మనకి ఎంత మేలు చేసాడు అన్నది మనకు అర్థమవుతుంది. కానీ మనుషులతో మనం పోలిక పెట్టుకున్నప్పుడు ఏమవుతున్నాడు, అది మనకి ఇబ్బందిగా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సంపాదించిన మనిషి కూడా ఎందుకు అసంతృప్తిగా ఉంటున్నాడు అంటే, మనుషులైన వారిని చూడడం వల్ల మనసు అసంతృప్తిగా ఉండడం వలన అతడు ఎలాగుంటున్నాడంటే అసంతృప్తిగా మారి పక్కదారి పడుచున్న వాడిగా ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏం చేశాడంటే కారు కొన్నాడు, ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే ఇల్లు కట్టుకున్నాడు, ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే నగలు పెట్టుకున్నవాడు, ఒక వ్యక్తి సమాజంలో ప్రముఖుడైన వాడుగా ఉన్నాడు. అంటే దేవుడు మనకేం కలగజేసాడు అది చూసినంత వరకు ఇబ్బంది లేదు కాదు, కానీ ఇతరులు కలగజేసిన దాన్ని చూసినప్పుడు మాత్రమే అసలైన ఇబ్బంది అనేది ప్రారంభమవుచేదిగా ఉంటుంది. హల్లెలూయా. మరలా నేను చెప్తున్న మాట, ఇక్కడ సంపాదించింది మనం ఎంత సంపాదించామో సంపాదించిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉంటే ఇబ్బంది లేదు. అట్లా కాకోకుండా మనం ఇతరుల వైపు చూచినప్పుడు ఖచ్చితంగా అది మనకి ఏం చేస్తుందంటే అసంతృప్తిని అది ఖచ్చితంగా అది కలిగించేదిగా ఉంటుంది. ఇక్కడ నేను చెప్తున్నా అసంతృప్తి, ఈ అసంతృప్తి ఏం చేస్తుంది? మనిషి యొక్క మనసులోకి విషయాన్ని పంపిస్తుంది. నీకు అది కావాలి అంతే. ఎప్పుడైతే మన జీవితంలో ఈ అసంతృప్తి వచ్చిందో, ఆ అసంతృప్తి ఏం చేస్తుంది? ఇంట్లో వారిని మనశ్శాంతి లేకోకుండా, మనుషుల మధ్య సమాధానం లేకోకుండా, సరి అయిన నిద్ర లేకోకుండా, తిన్నది కూడా అరక్కోకుండా నిరంతరం దాని గురించిన తపనే ఉంటుంది.
73వ కీర్తన ఆసాపు. ఈ ఆసాపు ఎవరిని చూశాడంటే దేవుని నమ్ముకోలేని వారిని చూశాడు. దేవుని నమ్ముకోలేని వారిని చూసినప్పుడు అతను ఏం చేశాడు? అతనిలో అసంతృప్తి అనేది పెరిగిపోతూ ఉంది. ఇక్కడ నేను చెప్తున్న మాట మన జీవితంలో కూడా ఇతరులను చూసినప్పుడు అసంతృప్తి. భక్తిహీనులు వర్ధిల్లుట చూసిన వాడిగా ఉన్నాడు. వారు సంపాదించుకోవడం చూశాడు. వారి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం చూశాడు. దేవుని భయం లేని వారు ముందుకెళ్ళడం చూశారు. వారి పదవులు కలిగి ఉండడం చూశాడు. అయ్యా, అసలు వారు దేవుని భయం లేని వారు బాగానే ఉన్నారు. వారు కడుపార తింటున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారు, కావాల్సింది అనుభవిస్తున్నారు, కావాల్సిన పదవులు ఉన్నాయి. వాళ్ళ ఏ భయం లేదు. నేను దేవుని భయం కలిగి ఉన్నా, ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నా, అన్నీ చేస్తున్నా, నాకేంట ఎట్లా ఉందని ఆసాపు ఏం చేస్తున్నాడంటే అతనిలో అసంతృప్తి వచ్చింది. ఎప్పుడు? భక్తిహీనులను చూసినప్పుడు. ఎప్పుడండి? భక్తిహీనులు చూసినప్పుడు. ఒకప్పుడు మనం ఏం చూసుకునే వాళ్ళంటే మన వీధిలో వారిని కంపేర్ చేసుకునే వాళ్ళం. వారికన్నా మనం ఎంతో కొంత ముందు ఉండాలి, వారితో పాటు మనం ఉండాలి, వారిలాగా మనము ముందుకెళ్ళాలి, జీవితంలో ముందుకెళ్ళాలి. కొంతమంది ఆహ్లాదకరంగా ఉండేది పోటీ, వారిలాగా మనం కూడా వృద్ధి పొందాలి, వారిలాగా మనం కూడా ఎదగాలి అని అనుకునేవారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సోషల్ మీడియా చూస్తున్నాం. సోషల్ మీడియా చూస్తే ఎవడో పెద్ద కారు కొని పోస్ట్ పెడతాడు, ఆ కారు చూస్తాం. ఎవడో పెద్ద ఇల్లు కనుకొని పోస్ట్ కనుక్కుంటాడు, ఆ పోస్ట్ చూస్తాం. ఎవడో మంచి ఉద్యోగం వచ్చి పోస్ట్ పెడతాడు, ఆ ఉద్యోగం. ఎవడో మంచి లగ్జరీగా మంచి పెద్ద కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవడం చూపెడతాం, ఆ పోస్ట్ చూస్తాం. ఇప్పుడు మన కంపారిజన్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ప్రపంచంతో కంపారిజన్ మొదలైపోయింది. ఒకప్పుడు గ్రామంలో ఆహ్లాదకరంగా మనము ఎదగాలని కంపేర్ చేసుకున్న మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రపంచంతో ఎవరో చేసిన పోస్టులు మనం చూస్తాం. వాస్తవంగా ఫేస్బుక్లో పోస్టులు ఎట్లాంటివి ఉంటాయి? ఉన్నట్లో బాగా హైలైట్వి ఉంటాయి. హైలైట్ చేసిన పోస్టులు ఏం చేస్తారంటే ఒక చిన్న వీడియో, ఒక చిన్న ట్రైలర్ లాగా వదులుతూ ఉంటారు. అంటే చిన్న హైలైట్గా ఉన్న ఆ విషయాన్ని మన జీవితం మొత్తంతో పోల్చి చేసుకుంటూ ఉంటాం. మన జీవితం మొత్తంతో. వాస్తవంగా వాడు పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇల్లు కట్టడానికి ఎన్ని ఈఎంఐలు కడుతున్నాడు నీకు తెలుసా? వాడు పెద్ద కారు కొనుక్కున్నాడు. ఆ కారు కొనడానికి ఎన్ని తాకట్టు పెట్టి ఎన్ని రకాలుగా వాడు బ్యాంకు లోన్ కడుతున్నాడు నీకు తెలుసా? వాడు పెద్ద ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఉద్యోగం సంపాదించుకున్నాడే కానీ వాడు ఎన్ని గంటలు కష్టపడుతున్నాడు, సంపాదించిన జీతంలో వాడి చేతికి ఎంత వస్తుంది, చేతికి ఎంత వచ్చినా వాడి చేతులు ఎంత నిలువ ఉంటుందో నీకు తెలుసా? మన మధ్య ఒక సహోదరి తారసపడింది. అలా ఆయనకి 4 లక్షల రూపాయల జీతం అంట. వారం వెళితే వారానికి ఒక హోటల్లో తింటే 6,000 తింటారంట ఇంటిళ్ళ పాది. ఒక ఆదివారం నాడు ఇంట్లో తింటాం మానేశారంట వాళ్ళు ఆదివారం. హల్లెలూయా. వాళ్ళు అంటున్న మాట, మీరు మస్తుగా ఉన్నారు. మేము ఎట్లా ఉన్నామంట అండి? మస్తుగా ఉన్నామంట. మరి నీకేమైందమ్మంటే 4 లక్షల సంపాదన, అందరికీ సంపాదన. మా నెలవారీ జీతాలు వచ్చేపాటికి మా ఖర్చులు పోయేపాటికి మాకు పెద్ద నిలవలేమి ఉండవు, కానీ లగ్జరీ లైఫ్ అయితే బతుకుచున్నవారుగా. చాలామంది ఇప్పుడు ఎన్ని లక్షలు సంపాదిస్తున్నారు అనుకుంటున్నాం చెప్పండి? 4 లక్షల రూపాయలు జీతం సంపాదిస్తున్నా అంటే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఏదో వారి జీవితంలో ఒక ప్రధానమైన విషయం ఉంటుంది, ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది. ఆ ముఖ్యమైన విషయాన్ని మన జీవితం మొత్తానికి ఏం చేస్తున్నాం తెలుసా? కంపారిజన్ చేసుకున్నాం. అంటే పోలిక ఎంత ప్రమాదమో చూడండి. అందుకే ఆసాపు పోలిక పెట్టుకున్నాడు. ఎవరితో పోలిక పెట్టుకున్నాడు? భక్తిహీనులతో పెట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఎట్లాంటి భక్తిహీనులతో? దేవుడు అంటే భయం లేని భక్తిహీనులతో పోలికలు పెట్టు. వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, వారు శుభ్రంగా తింటున్నారు, వారు శుభ్రంగా సంతోషంగా ఉన్నారు, వారు కలిగింది చాలా మా బతుకులు ఏంటి ఎట్ట అయిపోయినాయని ఆసాపు ఏం చేస్తున్నాడు? భక్తిహీనులతో పోలికలు పెట్టుకున్నాడు. పోలిక పెట్టుకోవడం వల్ల అతనికి ఏం కలిగింది? అసంతృప్తి కలిగింది. 73వ అధ్యాయం 25వ వచనం. తర్వాత దేవుడు అనేకమైన విషయాలు ఆకాశమందు నీవు నాకుండగా లోకములోది నాకు ఏమీయో అక్కర్లేదు. వాస్తవంగా ఈ మాట ఎప్పుడన్నాడు? 17వ వచనంకి వద్దాం. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి ధ్యానించు వరకు ఏ సంగతి ఆయాసకరంగా ఉంది? భక్తిహీనులు వర్ధిల్లుట చూచి అతనికి ఎలాగుందటండి? దేవుడంటే భయం లేని వారు వర్ధిల్లుట చూచి అతనికి ఎలాగుందట? ఆయాసంగా ఉంది. దేవుని మందిరంలోకి వెళ్ళి ఈ సంగతులు ధ్యానించేంత వరకు అతని మనసుకి ఎలాగుంది? ఆయాసంగా ఉంది. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలోకి వచ్చాడో అతను ఏమంటాడు? ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా. ఇప్పుడు నిజమైన సంతృప్తి ఆసాపు వెళ్ళబుచ్చుచున్నవాడుగా ఉన్నాడు. అంటే నిజమైన సంతృప్తి సంపదలో ఉందా? దేవునిలో ఉందా? దేవుని సన్నిధానంలో ఉందా?
దేవుని సన్నిధానంలోనే నిజమైన సంతోషము ఉన్నది. అందుకే నీ సన్నిధానంలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు, జీవ మార్గము నాకు తెలియజేసేదవు అని భక్తుడైన దావీదు ఒక సందర్భంలో సెలవిస్తున్నవాడుగా ఉన్నాడు. అందుకే ఈరోజు పోలికలు ఎంత ప్రమాదమో నేను చెప్తున్నవారుగా ఉన్నా. చాలామంది ఇల్లు లేదని, పెద్ద ఇల్లు లేదని బాధపడుతున్నారు. కానీ ప్రేమించే కుటుంబము ఆ పెద్ద ఇల్లు ఉంటుంది, కానీ ఆ ఇంట్లో ఎవరు లేరంటే ప్రేమించే మనుషులు ఉండరు. ఎవరుండరు? ప్రేమించే మనుషులు. చాలామంది కారు లేదని బాధపడుతున్నారు, కానీ కాళ్ళతో నడిచే ఆరోగ్యం మనకు దేవుడు ఇచ్చాడు, అది మనం చూసుకోం. చాలామంది కారులో ఉంటారు. మొన్న మందిరంలోంచి ఇంటికి తీసుకొస్తూ ఉన్నాం. కారు ఎక్కమంటే కాలు పైకి లేకపోయింది. ఎట్టో గట్ట ఒకరు కాలు లేపి కారులో కూర్చోపెట్టారు. ఇంటి దగ్గర కారులోంచి దిగుతాకి ఎంత ఇబ్బంది పడిందంటే అంత ఇబ్బంది పడింది. కారు లేదని బాధపడుతున్నారు, కాలుతో నడిచే ఆరోగ్యం ఎంతమందికి ఉంది? ఈరోజు అటువంటి ఆరోగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చిన. ఇల్లు లేదని బాధపడుతున్నాం, కానీ ప్రేమతో పలకరించేవారు ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఈరోజు దేవుడు మనకి ప్రేమతో, కోపం కాసేపు ఉంటుందేం కానీ ప్రేమతో అర్థం చేసుకునేవారు, ప్రేమతో మాట్లాడేవారు దేవుడు మనకి ఇచ్చాడు అని ఎంతమంది మనం చూసుకుంటున్నాం. చాలామంది డబ్బు లేదని బాధపడుతున్నాం, దేవుడు మనకి తింటాకి ఇచ్చాడు, ఉంటాకి ఇచ్చాడు. అంతకన్నా మనకేం కావాలి? ఈరోజు నీ జీవితంలో ఇతరులతో పోలికలు పెట్టుకున్నంత కాలం అది ఎలాగుంటుందంటే అసంతృప్తిగా ఉంటుంది. అయితే పెద్ద పెద్ద అవకాశాలు మన జీవితంలో రావడం లేదని మనం అనుకుంటున్నాం. అసలు వాస్తవంగా మనం ఇంకా జీవించి ఉన్నాం, అది గొప్ప అవకాశం కాదా? దేవుడిచ్చిన కృప కాదా? దేవుడిచ్చిన గొప్ప కృపలో ఏమిటంటే అనేక మంది ఈ భూమి మీద నశించిపోతున్నారు. గడిచిన సంవత్సరం ఉన్నవారు ఈ సంవత్సరం ఎవరు లేరు. అయినా సరే మనము భూమి మీద జీవించున్నామంటే అది గొప్ప దేవుడిచ్చిన అవకాశం. సంవత్సరం అనే దయాకిట్ట మనకి ఇవ్వలేదా? దీన్ని బట్టి మనం ఎందుకు సంతృప్తి చెందలేకపోతున్నాం అని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. పోలికలు. సమస్య డబ్బులో ఉందా, మనసులో ఉందా? ఎంత సంపాదిస్తే మనిషి సంతోషం ఉంటుంది? అందుకే సరిపోవడం లేదు, ఇంకా 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 అన్నదానికంటే పునిస్టాప్ లేదట. ఇంకా అన్నదానికి ఏమి లేదటండి, పునిస్టాప్ లేదట. ఇక సహజంగా మన జీవితంలో ఎప్పుడు కూడా ఏముంటుందంటే ఇంకా అనేది ఉంటుంది. దీనికి మాత్రం ఏమి లేదో తెలుసా? ఫుల్ స్టాప్ అనేది లేదు. ఈరోజు మన జీవితంలో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, దేవుడు ఎన్నో కొన్ని చెప్పులు ఇచ్చాడు కాళ్ళకి వేసుకుంటాకి, చెప్పుల్లో కూడా పోలికలు వచ్చి చెప్పుల గురించి తరుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? కాబట్టి ఒక కుటుంబం చూసుకున్నప్పుడు ఆ కుటుంబంలో చెప్పుల గురించి తనుకొని ఉన్న చెప్పులు చింపుకున్న వారు కనపడుతున్నారు. వాళ్ళందరూ ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ వెళితే కాళ్ళు లేనివాడు కనపడ్డారట. అప్పుడు అనిపించింది, ఇదిగో ఈ కాళ్ళు లేనివాడు రోడ్డు మీద దిగుతున్నాడు, దేవుడు మనకేమి ఇచ్చాడు? కాళ్ళు ఇచ్చాడు. ఏదో ఒక చెప్పేసుకొని నడిచేద్దామన్న సంతృప్తి వచ్చిందట. అంటే కాళ్ళు లేని వాడికి చూసినప్పుడు కాళ్ళు వాడికి అర్థమైన విషయం ఏంటంటే వాడికన్నా దేవుడు ఎంతో కొంత కృపనిచ్చాడు అని. ఈరోజు మన జీవితంలో కూడా పోలికలు. ఏమిటి? పోలికలు ఏం చేస్తాయంటే, పోలికకు ముందు ఏమిటో తెలుసా? కృతజ్ఞతే పోలికలకు ముందు. ఈ పోలికలు మన మనసుకి విషాన్ని ఎక్కిస్తూ ఉంటాయి. ఈ మనసుకి ఎక్కించే విషయానికి ముందేమిటంటే కృతజ్ఞత. జీవించుచున్నావంటే నీ కృప, బ్రతికి ఉన్నావంటే నీ కృప, నడుస్తున్నావంటే నీ కృప, కలిగి ఉన్నది ఏదైనా ఉన్నదంటే నీ కృప, కేవలం నీదేనయ్యా. తాగుతున్న ఈ జలము, ఈ జీవము, ఈ ధనము, ఈ ఫలము సర్వము నీవిచ్చిందే ప్రభా, నాకంటూ ఈ లోకాన ఏదీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే అది నీవిచ్చిందేనయ్యా, కేవలం నీ కృప మాత్రమే అని మనము కృతజ్ఞత కలిగి ఉండడము ఏం చేస్తుందంటే, పోలికలు మన ఆనందాన్ని మనల్ని దొంగిలిస్తుంది, పోలికలు మనల్ని అసంతృప్తితో కూర్చోబెడుతుంది. కానీ కృతజ్ఞత ఏం చేస్తుందంటే మనం ఏమి కలిగి ఉన్నామో మనం గుర్తు చేస్తుంది. కృతజ్ఞత ఏం చేస్తుందంటే సంతోషంతో జీవించేలాగా మనం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మూడవ మాట ఏమిటంటే, నిజమైన సంపద డబ్బులో కాదు. నిజమైన సంపద ఎక్కడ ఉందంటే మనశ్శాంతిలో ఉన్నాయి. ఈరోజు చాలా కుటుంబాల్లో ఇళ్ళు పెద్ద అయిపోయాయి, పెద్ద ఇళ్ళు అయిపోయాయి, కానీ ఎవరి గది వారికే ఉంది. ఆదాయం పెరిగింది, ఆందోళనలు అనేవి పెరిగాయి. ఆదాయంతో పాటు ఏం పెరిగాయి? ఇంట్లో
ఆందోళన కూడా పెరిగింది. సౌకర్యం అనేది పెరిగింది, సంతృప్తి అనేది ఆ ఇంటిలో కనపడడమే లేదు. ఆసుపత్రులు పెరిగాయి కానీ ఆరోగ్యం తగ్గింది. సోషల్ మీడియాలో, సోషల్ కనెక్షన్లో, సమాజంలో వారికి కలెక్షన్లు అనేవి పెరిగాయి కానీ నిజమైన సంబంధాలు ఉన్నాయా? నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అంటారు. కానీ కేకేస్తే నీ పక్షంగా అపాయములో కానీ, ఆపదలో కానీ, ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ, సమాజంలో ఉన్నవారు కానీ, నిజంగా నీ పక్షంగా నిలబడే వాళ్ళు ఎవరో చివరికి నీ కుటుంబస్తులే నిలవాలి, నీ రక్త సంబంధికులే నిలవాలి. చివరికి నీ పాడు మోయాల్సింది కూడా ఎవరు? వాళ్ళే. నాకెవరూ లేరు, నా వంటూ వాళ్ళు ఎవరూ లేరు అని నువ్వు అనుకుంటూ ఉంటావు. ఎందుకు తెలుసా? నీకు సమాజంలో నీకు సంబంధాలు ఉన్నాయని సంబంధాలు చూస్తా, కానీ చివరికి నిలబడేది నీ రక్త సంబంధి, నీ రక్త సరిసే చివరికి నీ పక్షంగా నిలబడేవాడిగా ఉంటాడు. నిజమైన సంతోషము ఎక్కడ ఉన్నది అంటే మన యొక్క మనస్సులో ఉంది అని నేను చెప్తున్న వాడిగా ఉన్నాను. అంటే నిజమైన డబ్బు, నిజమైన సంపద అంటే డబ్బు కాదు. నిజమైన సంపద అంటే ఏంటో తెలుసా? మనశ్శాంతి. ఏమిటి? మనశ్శాంతి. ఈరోజు మనిషి ఏం కోరుకోవాలంటే మనశ్శాంతి కోవాలి. డబ్బుతో మనం చాలా చాలామంది ఊరుకోండి వాళ్ళంతా డబ్బుతో నడుస్తుందంటారు. డబ్బులు కాదని అవసరం, డబ్బు అందరికీ అవసరమే, కాదనలేని సత్యం. డబ్బుతో చాలా అవసరాలు తీరుతాయి, అది కూడా కాదనలేని సత్యం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అనుదినము కావాల్సిన కృప నేను నీకు అనుగ్రహిస్తాను. సారేపాతి విధవరాల ఇంట్లో ఏలియాను పోషించిన విధానం చూపించి, కెరీతు వాగులో ఏలియాను పోషించిన విధానం చూపించాడు. ఇశ్రాయేలును 40 సంవత్సరాలు నడిపించిన విధానం చూపించిన ఆకాశ పక్షులను, అడవి పువ్వులను అలంకరించి పోషించిన విధానాన్ని చాలా సందర్భాల్లో రేపటి గురించి చింతించే వారి గురించి దేవుడు మాట్లాడిన వాడిగా ఉన్నాడు. నిజమైన సంపద అంటే డబ్బు కాదు, మనశ్శాంతి. నిజమైన సంపద అంటే ఏంటి? మనశ్శాంతి. మరి మనశ్శాంతి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే డబ్బు వైపు చూస్తే రాదు. డబ్బుతో అన్నీ చాలా సందర్భాల్లో డబ్బుతో పరుపు కొంటాం కానీ నిద్రని కొనలేము. ఏం కొనలేము? నిద్రని కొనలేము. పరుపు ఉందని సరైన దుండు లేకపోతే నిద్ర వస్తుందా? నిద్ర. దుండు పరుపు రెండు ఉన్నాయి, మనసుకు విశ్రాంతి లేకపోతే నిద్ర వస్తుందా? రాదు. అందుకే డబ్బుతో పరుపు కొంటాం, ఏ విరామం కొనలేము. నిద్ర. డబ్బుతో మందులు కొంటాం, ఏం కొనలేము? ఆరోగ్యాన్ని కొనలేము అని అంటున్నా. డబ్బుతో అన్నీ కొనగలుగుతాం కానీ కొన్నిటిని కొనలేము. కొన్నిటిని, నిజ విశ్రాంతిని మనము డబ్బుతో కొనలేము. అందుకే డబ్బు అన్నీ చేస్తుంది అనుకుంటుంటాం. బైబిల్ గ్రంథం ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. నాకు కొదువు కలిగి నేను ఈ మాటలు చెప్పటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నా. దీన స్థితిలో ఉండ నేర్చుకున్నాను, సంపన్న స్థితిలో ఉండ నేర్చుకున్నాను. అన్ని విషయంలోను, అన్ని కార్యములోను ఆకలి కొని ఉండుటకును, సంతృప్తి కలిగి ఉండుటకును. నేను సంతృప్తిగా ఉన్నానంటున్నాడా? సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుంటున్నా అంటున్నాడా? చెప్పండి. సంతృప్తి అనేది సహజంగా రాదు. అది ఎలాగ వస్తుందంటే నేర్చుకుంటే వస్తుంది. నేర్చుకోవడము అంటే ఏమిటి? సహజంగా ఆయన ఏమన్నాడు? ఆకలి కొని ఉన్నాను. ఆకలి కొన్నప్పుడు నాకు ఇబ్బంది వచ్చింది, నాకు కరువు వచ్చింది, నాకు ఆయాసకరమైన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ఎట్లా సంతృప్తి కలిగి ఉండాలో నేర్చుకున్నా. ఎట్లా సంతృప్తి కలిగి, నేను సంతృప్తి కలిగి ఉన్నాను అంటలా, నాకు శ్రమ రాలేదు అంటలా. శ్రమలో కూడా ఎట్లాగూ నాకు నేను తమాయించుకొని దేవుని బట్టి సంతృప్తి కలిగి ఉండేయాలా అన్న విషయాన్ని నేను నేర్చుకున్నానండి. ఎందుకంటే మనం చిన్నపిల్లలను చూస్తాం. చిన్నపిల్లలను చూసినప్పుడు వాళ్ళకి బొమ్మ ఇస్తాం. చిన్న కారు వెనకాల గట్ట వదిలితే ఎదరికెళ్ళిపోతుంది. వాడు వ్యవసాయ అనుకుని ఆ కారు అమ్మలు పరిగెడతాడు. ఆ కారు తర్వాత బుల్డోజర్ కొనిస్తాం. బుల్డోజర్ తర్వాత ఏం కొనిస్తాం? కొక్కులేని కొనిపిస్తాం. కొక్కులేని కొనిచ్చిన తర్వాత ఏం కొనిస్తాం? డ్రైవింగ్ కారు, చిన్న కారు ఒకటి కొనిపిస్తాం. అంటే వాడు ఈ బొమ్మ తర్వాత ఆ బొమ్మ, ఆ బొమ్మ తర్వాత ఆ బొమ్మ అంటే వాడికి, చిన్నపిల్లవాడికి ఏమైనా సంతృప్తి ఉందా? సంతృప్తి లేదు. వీడిని కనుక కర్మగాలి ఎవరింటికన్నా ఎత్తుకెళ్ళామనుకో, వాళ్ళ ఇంట్లో టెడ్డీ బోర్లు ఇంటి వీడి పట్టుకొచ్చేస్తాడు. అందుకే నేను చెప్తున్నా, చిన్నపిల్లలకు బొమ్మలు కొనిపించడం వల్ల వాళ్ళలో సంతోషం ఉందా, సంతృప్తి ఉందా? ఒక బొమ్మ తర్వాత ఇంకొక బొమ్మ కావాలని అంటూనే ఉంటారు. అందుకే బొమ్మలోడు కూడా ఒక బొమ్మే తయారు చేయడు, అనేక రకాలైన బొమ్మలను తయారు చేసేవాడుగా ఉంటాడు. అట్లాగే మన జీవితంలో కూడా మొదట ఫోన్లు,
తర్వాత కార్లు, తర్వాత ఇళ్ళు, తర్వాత పదవులు. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇన్ని వచ్చినా కూడా మనలో సంతృప్తి ఉంటుందా? ఇంకా ఏమిటి? ఇంకా ఏమిటి? నిజమైన సంపద అంటే డబ్బా? మనశ్శాంతా? చెప్పండి. మనశ్శాంతే నిజమైన సంపద అయ్యున్నది. ఈరోజు మనం కలిగి ఉండవలసింది కూడా అదే. ఒక కోటీశ్వరుడు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు వాడికి ఏదో పిచ్చిపడి తిరుగుతున్నాడు చాలా రోజులు బట్టి. చాలా డబ్బు ఉంది వాడి ఇంట్లో. కానీ ఎందుకో గాని పిచ్చిపడి తిరుగుతున్నాడు. ఒకరోజు మార్గం గుండా వెళుతుంటే చెట్టు కింద కొంతమంది చీరలు కట్టుకొని పిల్లల్ని ఉయ్యాలొప్పుకుంటా, కొంతమంది అదే ఎండలో చక్కటి నీళ్ళలో ఆ చెట్టు కింద కూర్చొని సంతోషంగా నవ్వుకుంటూ తింటూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికెళ్ళి, "అయ్యా మీ దగ్గర డబ్బు లేదు గదా! మీ దగ్గర డబ్బు లేదు గదా! మీ దగ్గర నివాసం లేదు గదా! మీ దగ్గర సరియైన సౌకర్యం లేదు గదా! మీరు ఈ చెట్టు కింద కూర్చొని ఎట్లా సంతోషించగలుగుతున్నారు" అని అంటూ ఉంటే, "మా దగ్గర డబ్బు లేదు నిజమే. కానీ దేవుడు మాకు సంతోషాన్నిచ్చాడు. దేవుడు మాకు ఉన్నాడు అన్న సంతృప్తి మాకుంది. ఈరోజు కావాల్సిన ఆహారం మాకిస్తాడన్న సంతృప్తి మాకు ఉన్నది" అని చెట్టు కింద నిలువు నీడ లేని ఆ కుటుంబం ఎంత సంతోషంగా, ఎంత మనశ్శాంతిగా బతుకుతుందో అతను చేశాడు. నిజమైన సంపద అంటే డబ్బు కాదు, మనశ్శాంతి నిజమైన సంపద అని పౌలు గారు మాటది. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నా నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఇది మనం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలంటే లేని దానికోసం చూడటం కాదటండి. దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో, ఏ ఆరోగ్యం అయితే ఇచ్చాడో, ఏ బలమైతే ఇచ్చాడో, ఏ శక్తి అయితే ఇచ్చాడో, ఏ కుటుంబం అయితే మీ ఇచ్చాడో వాటిని దేవుడు మనకు కలగజేస్తుంది. రేపటి గురించి ఆలోచన చేయడం కాదు, కానీ ఈరోజు మనకి ఇచ్చిన దాన్ని దేవుని బట్టి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతని మనం చెల్లించాలి. ఇంకా పోలికలు తగ్గించాలి. ఏం తగ్గించాలి? పోలిక. వారిని వీరిని చూడడం కాదు. సమాజం వరకు ఒక ప్రాంతం వరకే మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రపంచం సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరితో మనం పోలికలు పెట్టేసుకుంటున్నాం. చివరిగా మనం ఏం చేయాలంటే దేవుని మీద ఆధారపడేవారుగా ఉండాలి. ఎవరి మీద ఆధారపడాలటండి? దేవుని మీద. ఎందుకంటే సముద్రంలో ఒక ఓడ వెళ్తున్నప్పుడు అందరూ ప్రమాదాన్ని గుర్తించి భయపడిపోతున్నారు. ఒక చిన్నపిల్లవాడు మాత్రం ఏమాత్రం చీకు చింత లేకోకుండా ఉన్నాడు. "యారా బాబు మేము ఎంత ఇబ్బంది పడుతుంటే నువ్వేంట్రా ఇంత ధైర్యంగా నిశ్చింతగా కూర్చున్నావు" అంటే, "వాడు నడిపేది ఎవరు అనుకున్నావు? మా నాన్నే. వాడు నడిపేది అంటే ఆ చిన్నపిల్లవాడికి ఆ తండ్రి గారి మీద ఎంత నమ్మకం ఉంది. అక్కడ అపాయం లేదా? అపాయం ఉంది. అక్కడ ప్రమాదం లేదా? ప్రమాదం ఉంది. అక్కడ గందరగోళం లేదా? గందరగోళం ఉంది. అయినా సరే చిన్నపిల్లవాడికి ఇవన్నీ తెలియదా? అన్ని మాటలు చెప్పినోడికి తెలుసు. అయినా అతని నమ్మకం ఎవరి మీద? తండ్రి మీద. అట్లాగే మనము కూడా దేవుని మీద ఆధారపడినట్లయితే పిచ్చుకలను పోషించిన దేవుడు, ఆకాశ పక్షులు దేవుడు పోషించినట్లుగా, అడవి పూలను దేవుడు అలంకరించినట్లుగా, ఇశ్రాయేలు అరణ్యములో పోషించినట్లుగా దేవుడు అన్ని విషయాల్లో నిన్ను పోషించి సమృద్ధి దయచేసి నిజమైన సంతృప్తి దేవుడు మనకి కలగజేయునుగాక. అందుకే ఆయన అంటున్నాడు, "నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకున్నా." సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. అటువంటి సంతృప్తి దేవుడు మనెల్లరికీ దయచేయునుగాక. ఎంతుంటే సరిపోద్ది చెప్పండి? ఇప్పుడు మనశ్శాంతి ఉంటే సరిపోద్ది. అందరూ చెప్పండి. ఎంతుంటే సరిపోద్ది చెప్పండి? కోరికలు తీర్చే డబ్బు కన్నా మనశ్శాంతే గొప్పది. ఇప్పుడు అందరూ చెప్పాలి, మీరు కూడా చెప్పాలి. ఎంతుంటే సరిపోద్ది చెప్పండి? మనశ్శాంతి ఉంటే. అటువంటి నా దేవుడు ఏమన్నాడు? యెహోవా మీద నువ్వు పూర్ణ మనసు పెట్టుకో. ఎవరి మనసు యెహోవా మీద అనుకునునో వారిని ఏం చేస్తానంటున్నాడు? పూర్ణ శాంతి కలగవారు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అటువంటి శాంతి చేత దేవుడు మనెల్లరిని నింపునుగాక.